బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. అజారుద్దీన్ కు ఈడీ సమన్లు పంపింది. ఈడీ ఎదుట హాజరు కావాల్సిందిగా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతుంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని జూలైలో రిపోర్ట్ చేస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ కొనసాగుతోంది. స్వతంత్ర దర్యాప్తుపై అత్యున్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది. సిట్ కొనసాగించాలా, స్వతంత్ర దర్యాప్తు వేయాలా అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. గత విచారణలో సీఎం చంద్రబాబు వైఖరిపై సుప్రీం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భగవంతుని రాజకీయాల్లోకి లాగొద్దని హితవు పలికింది. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు 5 సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన సిట్ బృందంలో 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర పోలీస్ అధికారులు, 1 FSSAI నిపుణులు నియమించారు. అయితే ఈ అంశంపై రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం, ఇక సీట్ బృందానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. గిరినాథ్. రైట్, ఏదైతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసింది అనే ఆరోపణపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించే సిట్ దర్యాప్తు కొనసాగించాలా లేక కేంద్ర విచారణ జరిపించాలా అన్న అంశాలపై సుప్రీంకోర్టు అయితే విచారణ జరిగింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్, విశ్వనాథ్
కూడిన ధర్మాసన విచారణ జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే కేంద్ర తరఫున ఉన్నటువంటి నజరల్ తుషార్ కూడా టీటీవీ తరఫున అయితే లూట్రా సుబ్బారెడ్డి తరఫున కపిల్ తమ వాదనలు వినిపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అన్ని పక్షాల వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెల్లడించింది. అయితే లడ్డూ కల్తీ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తు సుప్రీంకోర్టు ఆదేశించింది. సిబిఐ పర్యవేక్షణలో 5 సభ్యులతో దర్యాప్తు చేయాలని దర్యాప్తు బృందాలతో కేంద్రం నుంచి 2, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 అధికారులను, ఫుడ్ సేఫ్టీ అథారిటీ కేంద్రం నుంచి 1 అధికారిని ఉండాలని కూడా సుప్రీంకోర్టు సూచించింది. తిరుపతి లడ్డీలో కల్తీ వ్యవహారాన్ని భక్తుల విశ్వాసాన్ని సంబంధించిన అంశాన్ని పొలిటికల్ డ్రామాగా కూడా అనుమతి ఇవ్వమని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఈ వ్యవహారంలో ఎవరు పొలిటికల్ గా అయితే కామెంట్స్ చేయకూడదు అనేసి కూడా సుప్రీంకోర్టు తీరేసిన పరిస్థితి ఉంది. కేంద్రం తరఫున భారత్ జనరల్ సయ్యద్ మహమ్మద్ మాట్లాడుతూ కూడా సరే తిరుమల వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు, లడ్డు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. అయితే లడ్డులో కల్తీ నెయ్యి వాడారా అన్న ఆరోపణలో వాస్తవం ఉంటే అది అమోఘం అని కాదని పుష్పాల్ మోహన్ కోర్టుకు స్పష్టం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏది అయినప్పుడు కూడా సరే ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో పూర్తి చేస్తున్న సందర్భంలో కూడా సరే ఇలాంటి ప్రకటన చేయడం అటు ఏ విధంగా చూడొచ్చంటూ కూడా సరే దీన్ని సంబంధించినటువంటి అంశాన్ని కూడా సరే అటు వైసీపీ కూడా తీవ్ర వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. కేవలం దీన్ని రాజకీయ అంశంగా కూడా చూడకూడదు అనేసి కూడా సరే అటు కోర్టు కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైనప్పుడు కూడా సరే దేశం మొత్తం కూడా సరే ఇవాళ విలువన్న తీర్పు ఏ విధంగా ఉంటుందంటూ కూడా సరే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈ యొక్క తీర్పుని దర్యాప్తు సంస్థగా స్వతంత్ర దర్యాప్తు సంస్థకి అప్పగించాలంటూ కూడా సరే కోర్టు నిర్ణయించడంతో అటు ఇంకా ఈ దర్యాప్తు కూడా కొనసాగే పరిస్థితి అయితే కూడా ఉంది. ఎందుకంటే టీడీపీ సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏదైతే అధికారులు 9 మంది బృందం అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అటు తిరుపతిలో ఒక 4 రోజుల పాటు కూడా వాళ్ళు దర్యాప్తు చేశారు. అయితే ఎట్టకేలకు కోర్టులో ఈ కేసు నడుస్తున్న దర్యాప్తును కూడా సరే ఆబ్దాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా సిట్ని ఏర్పాటు చేస్తూ కూడా సరే 5 మంది సభ్యులతో కూడినటువంటి సిట్ ఏర్పాటు చేయాలంటూ కూడా స్వతంత్ర సంస్థగా అప్పగించాలి ఉంటే బాగుంటుంది అని కూడా సరే కోర్టు అభిప్రాయపడే పరిస్థితి కూడా ఉంది. అయితే దీని మీద కూడా సరే ఇప్పటికే ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన రాబోతున్నారు, తిరుపతి పర్యటన వచ్చిన నేపథ్యంలో తిరుపతి రేణుగుంట సంస్థలో కూడా సరే ఈ యొక్క కోర్టు తీర్పు మీద కూడా సరే ఆయన మాట్లాడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. భూమన కర్ణాక టిటిడి మాజీ ఈవో భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు.